అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియచేస్తూ, చిత్ అనేటువంటి అగ్నికుండం, అందులో ఉండేటువంటి పర్ణం అంటే భూమికి మూడవ లోకంలో ఉండేటువంటి స్వర్గలోకంలో నుండి ఆకాశ మార్గం గుండా భూమి మీద పడితే వచ్చినటువంటి సమిధలు కానీ ఆకులు కానీ మనకు పలాశ వృక్షం, మోదుగ వృక్షము అని చెప్పబడుతున్నాయి. అలాంటి పలాశ వృక్షాన్ని అందులో ఉండేటువంటి ఆకులలో మనం భోజనం చేస్తే స్వర్ణపాత్ర అని. ఇక్కడ తాళహింతాల ఖర్జూర నారికేళ మధూనిచ తేషాం సుధాతున గ్రాహ్య గ్రాహ్యం పత్రఫలాధికం. తాళ అంటే తాడి చెట్టు, తాడి వృక్షం. హింతాల అంటే ఈత, తాళ హింతాల ఖర్జూర వృక్షం. నారికేళ కొబ్బరి, నారికేళ మధూనిచ, మధూని అంటే ఇప్ప. తేషాం సుధాతున గ్రాహ్య, వీటి నుండి వచ్చేటువంటి 3 పదార్థాలు ఉంటాయి. 1 సుర, 2 ఫలములు, 3 పత్రములు. సుధాతున గ్రాహ్య, అందులో నుండి వచ్చేటువంటి సురని తీసుకోకూడదు వైదికానికి. అంటే అన్నింటికీ కాదండి, వైదికానికి సుర పనికిరాదు. సురులు, అసురులు, భూసురులు అని అనేక రకాలుగా ఉన్నాయి. అవి ముందు వచ్చేటువంటి ధారావాహికల్లో మనం చూద్దాం. అయితే ఇందులో వచ్చేటువంటి సురని మనం తీసుకోవద్దు. అంటే కళ్ళు అనేటువంటి పదార్థం అందులో నుండి వస్తుంది, దాన్ని తీసుకోవద్దు. మరి ఏం తీసుకోవాలి యజ్ఞయాగాది క్రతువులకు అంటే తేషాం సురాతున గ్రాహ్య గ్రాహ్యం పత్రఫలాధికం. దాని నుండి వచ్చేటువంటి ఫలములు, పత్రములు, ఆకులు యజ్ఞయాగాది క్రతువులకు కానీ ఇంట్లో జరిపేటువంటి శుభకార్యాలకు కానీ అవి పనికొస్తున్నాయి, వాటిని గ్రహించండి అని మనకు వైదిక సంస్కృతి అనేటువంటి గ్రంథం చెప్తుంది. తాళహింతాల ఖర్జూర నారికేళ మధూనిచ. అలాంటి దాంట్లో మధూనిచ అంటే ఇప్ప. ఆ ఇప్ప ఫలముల ద్వారా, అంటే ఇప్ప పుష్పములేమో మధు పుష్పము అని మనం హోమాల్లో వాడతాము. అదే విధముగా దాన్ని ఉడికిస్తే వచ్చేటువంటి పదార్థాన్ని మనం ఔషధముగా మనం తీసుకుంటాం, ఏదైనా రోగానికి పనికొస్తుంది. ఇయం వీరన్ మధు జాత మధునాత్వా ఖనామసి మధోరధి ప్రజాతాసిసానో మధుమతస్కృధి. ఆ వృక్షముల నుండి వచ్చేటువంటి పత్రములలో మనం భోజనం చేస్తే స్వర్ణపాత్ర మనకు పలాశ వృక్షం, రజత పాత్ర మధుని వృక్షం, అదే విధముగా తామ్రపాత్ర మనకు కదలీ వృక్షం. అయితే కదలీ రంభ అని అరటి చెట్టుకు 2 రకాల శబ్దాలు ఉన్నాయి. అసురానాం కులే జాత రంభాపూర్వ పరిగ్రహే తస్యాహ దర్శనమాత్రేన నిరాశా పితరో భవేత్. కదలీనేమో మనకు వనముగా పెరిగేటువంటిది, రంభ అనేటువంటి వృక్షం రెండింటికి పర్యాయ పదాలు అంతే. కదలి అన్న రంభ అన్న ఒకటే వృక్షం అవుతుంది, కదలి వృక్షం అన్న రంభా వృక్షం అన్న ఒకటే వృక్షం అవుతుంది. అయితే రంభా వృక్షము అంటే అడవిలో పెరిగేటువంటిది. అడవిలో ఉండేటువంటి అరటి చెట్టు వైదికానికి పనికిరాదు. ఎందుకు పనికిరాదు అని అంటే అసురానాం కులే జాత, అసురుల యొక్క వృక్షంలో కులంలో పుట్టినటువంటిది. అసురులు అంటే ఎవరు? మళ్ళీ దానికి ఒక శబ్దం ఉంది. ఎవరైతే దేవదానవులు మదనం చేస్తే వచ్చిన దాంట్లోని అమృతాన్ని స్వీకరించలేదో వాళ్ళు అసురులు అవ్వబడ్డారు. వాళ్ళ దగ్గర నుండి ఎవరైతే ఈ అమృతాన్ని స్వీకరించినారో వారంతా సురులైనారు. వారిని దేవతలు అంటున్నాం, వీరిని రాక్షసులు అంటున్నాం. సృష్టికి ప్రతి సృష్టి ప్రతి దగ్గర ఉంది.
అలా వచ్చిన దాంట్లో ఒక వృక్షం అసుర వృక్షం, ఈ రంభా వృక్షము అని. అది ఎక్కడ పుట్టింది అని అంటే అసురుల ఇంట్లో పుట్టింది. అసురానాం కులే జాత రంభాపూర్వ పరిగ్రహే. దాన్ని దర్శనం చేసినంత మాత్రాన తస్యాహ దర్శన మాత్రేన నిరాశ పితరో భవేత్, పితృదేవతలు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఈ రకంగా ఒక్కొక్క ఆకులకు ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాన్ని మనకు ఈ వేద గ్రంథం అనేటువంటిది తెలిపింది. అలాంటి ఆకులలో పలాశము నుండి వచ్చినటువంటి ఆకుని బ్రహ్మపర్ణము అని పిలుస్తున్నారు. మరి ఆ బ్రహ్మ అంటే ఎవరు, ఎలా ఉంటాడు? బ్రహ్మ జజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమత సురుచో వేన ఆవహ సబుద్ధియా ఉపమా అస్య విష్ఠ సతశ్చయోదిమసతశ్చ వివహ. చాలామంది చెప్తారు, నేను అడ్డనామాలు పెట్టుకుంటాను కాబట్టి నేను శివుణ్ణి ఆరాధిస్తాను, నేను నిలువు నామాలను పెట్టుకుంటాను, నేను విష్ణుమూర్తిని ఆరాధిస్తాను, లేక నేను గంధాన్ని పెట్టుకుంటాను, నృసింహస్వామిని ఆరాధిస్తాను, కుంకుమ పెట్టుకుంటాను, నేను అమ్మవారిని ఆరాధిస్తాను అని ఈ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను ఆరాధనగా చేస్తూ మతము అనేటువంటి మూఢంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ 6 మతాలలో ఉండేటువంటి షణ్మతాలలో ఉండేటువంటి ఏకీకృతమైనటువంటి లక్షణము ఒకటే. అది ఏమిటి అంటే బ్రహ్మతత్వం. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. జగత్ అనేటువంటిదంతా మిథ్య, బ్రహ్మ అనేటువంటిది సత్యం. ఆ బ్రహ్మకు మూలమైనటువంటిది వేదం. ఈ వేదాలకు ఆది పురుషుడు ఎవరు అంటే పరమాత్మ. ఆ పరమాత్మ ఎవరు అంటే బ్రహ్మ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వీళ్లకు సంబంధించినటువంటి లక్షణాల నుండే మనకు 6 మతాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఇక్కడ 6 మతాలలో శైవం, కౌమారం, గాణాపత్యం, శాక్తం, భైరవం, సౌరం అంటూ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎవరు ఎన్ని ఏర్పాట్లు చేసి ఏది చేసినా వాళ్ళందరూ పట్టుకోవలసినటువంటి గ్రంథము కానీ మంత్రము కానీ వేద మంత్రమే, వైదిక మంత్రమే. దీనికి ఎవరు అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మకు మూలమైనటువంటి పర్ణం ఈ పలాశ పర్ణం. దీని ద్వారా హవనం చేయమని చెప్పినారు. బ్రహ్మ వై పర్ణ యత్పర్ణ శాఖయా వత్సామపకరోతి. దీని ద్వారా హోమం చేయమని చెప్పినారు. సృక్స్తోములు అంటే కర్రలే ఉండాల్సిన అవసరం లేదు అని అక్కడ వేదము చెప్పినటువంటి మార్గం. అలాంటి వాటికి మొదటివాడు మన ఉపవక్త ప్రాణో హవి సామాధ్వర్యు వాచస్పతే విద్విధేనామన్ విధేమతే నామ విధేత్వమస్మాకం నామ వాచస్పతి సోమమపాత్. ఎక్కడైతే సోమలత ఉంటుందో దాని నుండి మొదటి భాగం భూమి మీద పడ్డటువంటి ప్రదేశం మంచు ప్రదేశం. అందులో నుండి పాల చుక్కలు వస్తూ ఉంటాయి. దానిని మేకపాలతోని నలిచి హోమంలో వేస్తారు ఒక భాగాన్ని. దాన్ని ప్రవర్గ్యము అని అంటున్నాం. అంటే బాగా ఉడికించినటువంటి నెయ్యిలో కిందంతా హోమగుండం ఉంటుంది. హోమగుండంలో ఒక పాత్ర, మట్టి పాత్ర. ఆ మట్టి పాత్ర నిండా నెయ్యి, అందులో మేకపాలను వేస్తారు. అందులో నుండి ఆకాశ మార్గానికి ఆ అగ్ని అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని ప్రవర్గ్యము అని అంటున్నారు. దానివల్ల ఏం జరుగుతోంది అంటే ఈ వాతావరణం అనేటువంటిది శుద్ధి జరుగుతుంది. శుద్ధి కోసం చేయమన్నారు. ఒక యజ్ఞం చేస్తే అక్కడ అనేక రకాలైనటువంటి జీవులు వస్తూ ఉంటాయి. అవి ఎలా వస్తాయి? మనం పిలుస్తామా? వాటిని ఆహ్వాన పత్రిక ఇస్తామా? ఆహుతోపి అనాహుతోపి కొన్ని కార్యక్రమాలకు పిలవకుండా వెళ్ళాలి. ఆపద వస్తోంది, అక్కడ తల్లో తండ్రో తమ్ముడో అక్కో ఎవరో ఆరోగ్యం బాగలేక ఆసుపత్రిలో చేరుతూ ఉన్నారు. అనాహుతోపి అక్కడికి నిన్ను ఎవరు పిలవాల్సిన అవసరం లేదు, వెళ్ళి సహాయం చేయాలి. ఒక బిడ్డ పెళ్ళి నడుస్తోంది, ఆ వివాహ కార్యంలో అక్కడ ఏదో కొన్ని రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి ఆ ఇబ్బందులను ఆపే ప్రయత్నం చేయాలి, వివాహాన్ని ఆపే ప్రయత్నం కాదు. ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు, ఒక అమ్మాయి చదువుకుంటుంది. చదువుకునే వాళ్ళ దగ్గర ఏ ద్రవ్యం లేదు, వాళ్ళకి వెళ్ళి ఏమైనా సహాయం చేయాలి. ఇది అనాహుతోపి. ఆహుతోపి సన్మానాలు సత్కార్యాలు జరిగే చోటకి వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాలి, పిలవకుండా అక్కడికి వెళ్ళకూడదు. ఎవరికో సన్మానాన్ని చేస్తూ ఉంటే అది మనం అవమానంగా భావించి రాకూడదు. వెళ్ళకుండా మౌనంగా ఉంటే నీ అంత ఉత్తమమైనటువంటి వ్యక్తి అక్కడ ఎవరు ఉండరు. అలాంటి చిత్ అనేటువంటి వేదికలో మొదటి హోత ఎవరు అవుతున్నారు అంటే పృథివీ హోత, భూమి అనేటువంటి వాడు హోతగా అవుతున్నాడు. గౌః గ్మాజ్మా క్ష్మ క్షమాక్షోణి క్షితి అవరి ఉర్వీ పృథ్వీ మహీరిప అదితి ఇళా నిర్వృతి భూ భూమి పూషా గాతు గోత్ర ఇత్యేకవింశతి పృథ్వీనామధేయాని. మాహేశ్వర సూత్రాల్లో చెప్తున్నారు.
ఎలా చెప్తున్నాడు అంటే భూమికి 21 పేర్లు ఉన్నాయి సంస్కృతంలో. అందులో నుండి వచ్చినటువంటి పేర్లే మనము అనేక భాషల్లో పిలుస్తూ ఉన్నాం. సంస్కృతంలో వచ్చేటువంటి పదాలే చాలా వరకు ఆంగ్ల పదాలు కానీ ఇంకా ఏవైనా కానీ అయినాయి. మనం మామూలుగా తండ్రిని ఆంగ్లంలో ఇంగ్లీష్లో ఏమంటున్నాం? ఫాదర్ అంటున్నాం. దాన్ని సంస్కృతంలో పితర్. అమ్మని మదర్ అంటున్నాం, మాతర్. పితర్ మాతర్ యద్యోపబ్రువేవాం. భ్రాత బ్రదర్. దంత డెంట్. ఈ పదాలన్నీ ఇలాంటి వేద మార్గం వైదిక మార్గం ద్వారా వచ్చేటువంటి పదాలు. ఈ వేదంలో ఉండేటువంటి మొట్టమొదటి హోత, ఈ యజ్ఞయాగాది క్రతువులకు మొదటి హోత ఎవరవుతున్నారు అంటే పృథివీ హోత. భూమి అనేటువంటిది హోతృత్వాన్ని వహిస్తోంది. హోత ఎప్పుడూ మంత్రం చెప్పకూడదు, మౌనంగా ఉండాలి. నేను మంత్రం చెప్తూ ఆజ్యం వేస్తాను, అది తప్పు. ఈ పృథివీతత్వంతో హోతృత్వం అనేటువంటిది చెయ్యాలి. ఇది అయ్యాక ఈ హోతకు ఉండేటువంటి లక్షణం ఎలా ఉంటుంది అని అంటే హోత నిక్కచ్చిగా కూర్చోవాలి. ఎలాంటి ఉపద్రవాలను దగ్గరగా పెట్టుకోకూడదు. అంటే హోతృత్వం చేసేటువంటి వాడు సంభారములను మాత్రమే సమకూర్చుకొని అక్కడ ఉండేటువంటి హోమాన్ని నిర్విరామంగా చేయాలి. ఆ హోమం చేసేటప్పుడు కొన్ని శబ్దాలు అంటాం మనం. హోమములు అంటే కేవలం అక్కడ ఏదో అగ్నిని చూయించి అందులో సమిధలు వేసి అని మాత్రమే కాదు. హోమాలు 6 రకాలుగా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది మనం అగ్ని ముఖముగా వేస్తూ ఉన్నాం. రెండవది నీళ్లలో అప్సుహోతవ్యం. మూడవది వాయుహోతవ్యం, గాలి. నాలుగవది బ్రాహ్మణస్య దక్షిణే హస్తే హోతవ్యం, కుడి చేతిలో వేసేటువంటి హవనం. ఈ రకంగా హోతృత్వం అనేటువంటిది అనేక రకాలుగా ఉంది. అందులో ఎలా వేయాలి హోత అందులో ఆజ్యం కానీ పదార్థం కానీ. ఇప్పుడు మామూలుగా ఒక విస్తదాకు వేసి వడ్డన చేస్తూ ఉంటాం. అందులో వేసేవాడు కూడా హోతనే అవుతున్నాడు. సకారేచ వకారేచ హకారేచ విసర్జయేత్ స్వాహాంతే జుహుయాత్ హోమం కోటి యజ్ఞ ఫలం లభేత్. భోజనం చేసేటప్పుడు మౌనం షట్సు విధీయతే. కొన్ని కాలాల్లో మౌనంగా ఉండమన్నారు. అందులో భోజనం కూడా ఒకటి. మూత్రే వేతసి విత్సర్గే, విసర్జనలప్పుడు మనము ఎప్పుడైనా సరే మౌనముగా ఉండాలి. పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు విషయాన్ని అర్థం చేసుకునేటప్పుడు మౌనముగా ఉండాలి. మౌనం షట్సు విధీయతే, 6 విధాలుగా మౌనాన్ని పాటించమన్నారు. అందులో ఒకటి హోతృత్వం చేసేటప్పుడు కూడా సకారము వకారము హకారము విడిచిపెట్టి అంతములో ఆ ఆజ్యము కానీ పదార్థాన్ని కానీ ఆ హోమద్రవ్యాన్ని అందులో వేయమని చెప్పినారు. ఇక్కడ నీళ్లను వేస్తావా, వషట్ కరోతి, వషట్ అనే శబ్దంతో వేస్తావా, స్వాహ అనే శబ్దంతో వేస్తావా, స్వధ అనేటువంటి శబ్దంతో వేస్తావా, శ్రౌషట్ అనేటువంటి శబ్దంతో వేస్తావా అనేది నీకు సంబంధించిన ఆ వైదిక మంత్రం చెప్పి నీకు ఉండేటువంటి పరిణతిలో నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి గురువు చెప్పేటువంటి మంత్రము ద్వారా చేసుకోవాలి. హోత మాట్లాడకూడదు. ఎవరు చెప్పాలి మంత్రాన్ని అంటే ఉద్గాత మాత్రమే చెప్పాలి. పృథివీ హోత ద్యౌరధ్వర్యు. ఈ భూమి అనేటువంటిది హోతృత్వాన్ని చేస్తే ఈ యజ్ఞానికి చిత్ అనేటువంటి యజ్ఞానికి సోమయాగానికి అధ్వర్యుడు ఎవరవుతున్నారు అంటే ఆకాశము. ద్యౌరధ్వర్యు. ఈ రెండింటికి మధ్య, ఆకాశానికి భూమికి మధ్య సంధానం చేసేటువంటిది అగ్ని. ఆ అగ్ని ఎవరవుతున్నాడు అంటే రుద్రోగ్ని. రుద్రుడు అనేటువంటి అగ్ని అవుతున్నాడు. ఈ రుద్రుడు ఎలా ఉంటాడు అంటే ప్రళయకాలంలో నర్తన చేస్తూ ఉంటాడు. రుద్రుడు 2 రకాలు. శివ రుద్ర అనేటువంటి 2 శబ్దాలతో పిలువబడతాడు. శివ అంటే శాంతమూర్తి, రుద్రుడు అంటే క్రోధమూర్తి. రుద్రంలో మొదటి వాక్యం చెప్తాం మనం. నమస్తే రుద్రమన్యబ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. ఆయన భుజానికి ధనుస్సులను ధరించి ఉన్నాడు. ఆ ధనుస్సులను ఎక్కిపెట్టి నిలబడ్డాడు. ఎవరి మీదికి అంటే శత్రువుల మీదికి. శత్రువులు ఎవరిక్కడ అనే ప్రశ్నకు సమాధానం, నీ మనసులో నీవు ఎప్పుడూ ఆలోచన చేస్తున్నావే, ఇతరుల కంటే నేను ముందుండాలి, వారికంటే నేను బాగా చదవాలి,
వీరికంటే నేను బాగా సంపాదించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నావే, అవే నీకు మొదటి శత్రువులు, వేరే ఎవరు కాదు. వాటిని అంతం చేయడానికి నీకు ఒక పరమాత్మ అవసరపడుతున్నాడు. ఆ పరమాత్మ ఎవడు అంటే రుద్రుడు. రుద్రోగ్నీత్ బృహస్పతి రూపవక్త. గురువు అనేటువంటి వాడు వేదంలో వచ్చేటువంటి మంత్రములను హోమం చేయడానికి వక్త అవుతున్నాడు. బృహస్పతి రూపవక్త వాచస్పతే వాచో వీర్యేన సంభృతతమేన యక్ష్యసే యజమానాయ వార్యం ఆసువస్కరస్మై. ఒకరిని నియమించుకొని వారి ద్వారా హోమాన్ని చేయాలి. చిత్తం శివుని మీద, భక్తి ఇంకో దేని మీదనో పెట్టి మనం యజ్ఞాన్ని కానీ, యాగాన్ని కానీ, క్రతువులను కానీ, కార్యాలను కానీ చేయకూడదు. ఒకరిని నియమించినప్పుడు వారి ద్వారానే మనం చెయ్యాలి. మంచో చెడో వారిని అనుసరించడానికి ఒక అధ్వర్యుని పెట్టాలి. వారిని చూడడానికి ఒక బ్రహ్మను పెట్టాలి. వారు మంత్రం చెప్పడానికి ఒక ఉద్గాతను పెట్టాలి. ఒక వ్యవస్థ ఒకరితో ఒక విధానంగా ఒక కార్యాన్ని చెయ్యాలి అంటే వెనక చెయ్యాల్సినటువంటి పనులు చాలా ఉంటాయి అనే అంశాన్ని ఈ వైదిక ధర్మ సూక్ష్మ లక్షణములన్నీ కూడా మనకు చెబుతూ ఉన్నాయి. అలాంటివన్నీ ఈ యజ్ఞాలు యాగాలు చేస్తేనే మనకు ఈ వర్షములు కానీ, మనం తినేటువంటి భోజనం కానీ. యజ్ఞాలు యాగాలు అంటే ఖర్చుతో కూడుకున్నవి కదా అంటే కావు. ఉన్నంతలో చేయమన్నారు, ఖర్చు పెట్టి చేయమని చెప్పలేదు. నీ దగ్గర ఏమున్నాయి? నీకు 10 మంది స్నేహితులు ఉన్నారు, వారిలో ఒకరు నియమించుకో, వారి ద్వారా ఈ యజ్ఞాన్ని ఆచరించు. యజ్ఞము అంటే మళ్ళీ పెద్ద వేదికలు ఏర్పాటు చేయాలి కదా, అవసరం లేదు. నీ చిత్తం, నీవు ఆలోచన చేస్తున్నావే, నీ మెదడే అక్కడ ఒక యజ్ఞశాల అవుతుంది, యజ్ఞవాటిక అవుతుంది. ఇది వైదిక ధర్మమైనటువంటి మార్గంలో నడవమని చెప్పినటువంటి వేద లక్షణం. ఇలాంటి పృథివీహోతం జౌహు అనేటువంటి వాడు అధ్వర్యుడు అయినప్పుడు అక్కడ చూసేటువంటి వారు ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆయన ఏమంటున్నామంటే సూర్యంతే చక్షుహు. ఈ యజ్ఞాన్ని చూసేటువంటి వాడు ఎవరు అంటే సూర్యుడు. మరి నీ దగ్గర ఎవరు లేరు, నేను మాత్రమే ఉన్నాను అని అంటున్నావు కదా, నీకు భూమి అనేటువంటిది హోత అవుతోంది. ఎలా హోత అవుతోంది అని అంటే, హోత అంటే వేసేవాడు. భూమి నీకు అనేక రకాలుగా పళ్ళని ఫలాలని అందరూ ఉండడానికి ఈ ఏర్పాటు చేస్తోంది. నీవు భూమిని చీల్చుతున్నావు, భూమి నిన్నేమన్నా ఉంటుందా? ఏమీ అనదు. కానీ భూమిని నువ్వు ప్రకృతి పరంగా ఇబ్బంది పెట్టినప్పుడు ప్రళయం చేస్తోంది. ప్రకృతితో అంతా జాగ్రత్తగా ఉండాలి. చెంబు నీళ్ళైనా మనిషికి ప్రమాదం చేకూర్చే సమయం ఉంటుంది. కొంత అగ్ని అయినా వాయువుతోడైతే మొత్తము అంటపెడుతుంది. కాబట్టి ప్రకృతితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతితో ఎప్పుడూ ఆటలు ఆడకూడదు. ప్రకృతి విలయానికి ఎవరు బాధ్యులు కారు. అలా ఈ యజ్ఞానికి సూర్యంతే చక్షుహు, చూసేటువంటి వాడు కళ్ళు ఈ సూర్యుడు అవుతున్నాడు. వాతం ప్రాణః ద్యాం పృష్ఠం అంతరిక్షమాత్మ అంగైర్ యజ్ఞం పృథివీగుం శరీరైః వాచస్పతే ఛిద్రయా వాచ అచ్ఛిద్రయా జిహ్వా దివిదేవావృధగుహోత్ర మేరయస్వ స్వాహ. ఇలాంటి యజ్ఞములు చేసే ఒక్కొక్కరు ఒక్కొక్క పదవిని అనుభవించినారు అని వేదం చెప్తోంది. సేనేంద్రస్య, ఇంద్రుడు సేనాపతి అవుతున్నాడు. ధేనా బృహస్పతే, పశువులన్నీ కురువు అవుతున్నాయి. పత్యాపూష్ణ వాగ్వాయో, వాక్కులు అనేటువంటివి వాయువులు అవుతున్నాయి. వాగ్వాయో దీక్షా సోమస్య, నువ్వు ఏదైతే కంకణబద్ధునిపై దీక్ష తీసుకుంటున్నావో అది సోమం అవుతుంది. దీక్షా సోమస్య పృథివ్యగ్నే, భూమి అనేటువంటిది అగ్ని అవుతుంది. పృథివ్యగ్నే వసూనాంగాయత్రి రుద్రాణాం త్రిష్టుక్ ఆదిత్యానాం జగతి విష్ణోరనుష్టుక్. ఇక్కడ 7 రకాల ఛందస్సులు ఈ వేద మార్గానికి, వేదానికి చెప్పబడ్డాయి. అవి ఏమిటి ఆ ఛందస్సులు అంటే గాయత్రి, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి అని ఈ రకంగా 7 ఛందస్సులు ఉన్నాయి. ఇవి 7 రంగులుగా ఉంటాయి. సూర్యుడి దగ్గర ఉండేటువంటి గుర్రము ఒకటే. ఆ గుర్రానికి పేరు సప్తనామ. ఆ 7 నామాలు ఏమిటి అంటే ఈ పేర్లు. ఈ 7 పేర్లు కలిగినటువంటివి ఎక్కడ ఉన్నాయి, ఏ రకంగా వచ్చాయి అంటే ఈ రకమైనటువంటి లక్షణాలతో ఉన్నాయి కాబట్టి ఈ పేర్లు వచ్చినాయి. త్రిపద గాయత్రి, 3 పాదాలు ఉండేటువంటిది గాయత్రి ఛందస్సు అని. 8 అక్షరాలతో 4 పాదాలు ఉండేటువంటిది అనుష్టుప్ ఛందస్సు అని.
ఇట్లా ఒక్కొక్క ఛందస్సుని మనకి ఇచ్చినారు. ఇవి మనం తెలుగు కవిత్వమైన, తమిళ కవిత్వమైన, ఇంకా ఏ కవిత్వమైనా సరే ఈ ఛందస్సులు లేనటువంటి పదాలు ఎక్కడ ఉండయి. వాటి ద్వారానే పాటలు పాడాలన్నా, పాటలు కట్టాలన్నా, జానపదం చేయాలన్నా ఏవైనా ఈ ఛందస్సులే మూల మార్గం అవుతున్నాయి. అలాంటి వాటికి ప్రధానమైనటువంటి దేవతలు అష్టవసువులు గాయత్రి ఛందస్సు అవుతున్నాయి. వసూనాం గాయత్రి, రుద్రాణాం త్రిష్టుకు, రుద్రుని సేవించినాయి. త్రిష్టుకు అనేటువంటివి వచ్చినాయి. రుద్రాణాం త్రిష్టుకు, ఆదిత్యానాం జగతి, సూర్యుడిని ఆరాధించినాయి కాబట్టి జగతి ఛందస్సు. ఆదిత్యానాం జగతి, విష్ణోరనుష్టుకు, విష్ణుమూర్తి ఈ అనుష్టుప్ ఛందస్సుకు అయినారు. ఇలాంటివన్నీ మనకి వేద మార్గంలో చెప్పబడుతూ ఉన్నాయి. ఇంకా ఇలాంటి విషయాలు, ఇలాంటి వైదిక మార్గాలు, వేదంలో ఉండేటువంటి సారాన్ని మనం ఎల్లవేళలా ఈ మాధ్యమము ద్వారా మనం వీక్షిస్తూ వేదసారంలో ఉండేటువంటి అనేక లక్షణాలను మనం తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ వేదసారాన్ని మనం వీక్షిస్తూనే ఉందాం. ఈ వేదంలో ఉండేటువంటి లక్షణాలు కొన్ని సూక్తాలు ఉన్నాయి. వాటికి అనేక రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. అందులో ఉండేటువంటి అర్థాన్ని కొంత భాగాన్ని మనం విన్నా మనకు ఈ వేదాన్ని చదివినటువంటి ఫలం అనేటువంటిది వస్తుంది అని మనకు పెద్దలు అందించినటువంటి గొప్పదైనటువంటి విషయం. మనకు రాబోయే కాలంలో సువృష్టి కలిగి అతివృష్టి కానీ అనావృష్టి కానీ లేకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశం అంతా కూడా ఈ వేదంలో చెప్పబడ్డది. దాన్ని మనం ఈ వేదాన్ని వింటూ, వేదమంత్రాలు ఎక్కడ వినిపించినా గౌరవంతో ఉంటూ మనం వేదసారాన్ని వీక్షిస్తూనే ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.